ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి దండరాజు నుంచి నాకు కాల్ వచ్చింది, ఇట్లా మనం అందరం ఒకసారి కలుద్దాం అనేసి. ఇంకా నేను వచ్చేసి 5 years బ్యాకే అనుకున్నాను, బట్ కొన్ని కారణాల వల్ల అందరు ముందుకు వస్తారో రారో, నేనే ముందు పడితే ఒకటి అంటారు ఏమంటే తనకి పని పాట లేక ఇది చేస్తున్నారు అనే విషయం ప్రస్తావన వస్తుందనే ఉద్దేశంతో నేను కాకున్నాను. తర్వాత వచ్చేసి 5 years తర్వాత ఇదంతా చెప్పడంతో ఆయన నుంచి కూడా నాకు ఫుల్ సపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇంతవరకు మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడానికి నాకు ఒక అవకాశం కలిగిందనమాట. ఫస్ట్ నేను ఇక్కడ చదువుకునేటప్పుడు తర్వాత కూడా ఇంకోటి విషయం ఏంటంటే మా నాన్న బాసు సార్ చెప్పినట్లు మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా నాన్న నుంచి అయితే ఈ స్కూల్కి ఈ రోజు వరకు కూడా కొద్ది వరకు సహాయం అయితే మా నాన్న కూడా పడ్డాడు. తర్వాత మా నాన్న కూడా అందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక సభ వచ్చేసి టీచర్లను గౌరవించుకోవడంతో పాటు నా తండ్రికి కూడా నేను ఇచ్చేటువంటి ఒక రెస్పెక్ట్ అనమాట. అలాగే నన్ను ఈ విధంగా మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడానికి తోడ్పాటు అందించిన ఆయనకు కూడా నేను ఈ సభ వేదికలో ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఇక్కడికి రాలేదు, బట్ చెప్తున్నాను. ఇంకా ఎవరైనా కొద్దిగా వచ్చేయండి చిన్న మాడుతున్నాను కొంచెం ఇటు రండి. కొద్దిగా ఇటు వచ్చేయండి కదా. నమస్కారం. నా బోటి విద్యార్థులకు అందరికీ నువ్వు ఫ్రీగా ఉంటావు కదా, సరేలే ఈవినింగ్ చేస్తా. సరే ఏం అర్థం కదా, మళ్ళీ చేస్తాను. ఈవినింగ్ చేస్తాను. మీరు చదవండి రా, మీరు చదివినా చదవకపోయినా మా జీతాలు మాకు అసలు మీరు చదివితే మీ జీవితాలే బాగుంటాయి. కానీ చదివినప్పుడు బాగానే ఉన్నారు, చదివినా చదవకపోయినా అదృష్టం కూడా ఉండాలి కదా. ఎవరికైనా అదృష్టం కూడా ఉంటేనే రాలేదు. అదృష్టం లేనప్పుడు ఏం ఎంత కష్టమన్నా కానీ అదృష్టం కూడా ఉండాలి కదా. దేవుడు అదృష్టం పెడితేనే ఏదైనా ఉండాలి. మైక్ దగ్గర పెట్టుకోండి, కార్డు కూడా ఉంటుంది. ఏం చేసినా కూడా ఏం రావు. అక్క బాధపడక్క, ఖర్చు లేదు కదా. ఎవరో ఒకరు చెప్పచ్చు కదా.